తెలుస్తుందా హుస్సేన్? మనకి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అసలు ఆ కారు ఓనర్ ఎవరు, ఆ కారు అక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ఎవరైనా ప్రయాణికులను అక్కడికి తీసుకొచ్చిందా, లేకపోతే వాళ్ళే అక్కడికి వచ్చారా? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు అక్కడికి? నందు, ఆ వాహనం శ్రీశైలానికి ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం మీద ఏ ఒక్కడంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గానీ, ఆలయం సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలయ పరిసరాలకి రావడం అనేటువంటిదే పెద్ద అపచారంగా భావిస్తారు. శ్రీశైలం సంబంధించినటువంటి ఈ పవిత్రతకు హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, శ్రీశైలం ఉన్నటువంటి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడతారు. కానీ ఈ వాహనం రాగానే అక్కడ ఉన్నటువంటి దీన్ని సెక్యూరిటీ సిబ్బంది మరి తప్పించడానికే ఇలాంటి ప్రయత్నం చేశారు. దాని మీద స్టిక్కర్స్ వేసి, అంటే ఓం నమ శివాయ స్టిక్కర్స్ వేసి పంపిస్తే సరిపోతుంది, చేతులు దుప్పుకుంటే సరిపోతుంది అనేటువంటి దాని మీద వ్యవహరించారనేటువంటి ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఎందుకు వచ్చింది, ఎవరు దానికి సంబంధించినటువంటి కారు ఎవరు, వారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఆ కారులో బైబిల్ తో పాటు ఇతర వస్తువులు ఎలా పెట్టుకున్నారు, ఆ వాహనం పైన ఉన్నటువంటి మనం చూసినట్లయితే ఏసయ్యేటువంటి విగ్రహాలు ఉండబట్టే బయట కనిపించేటువంటి స్టిక్కర్స్ మనకు కనిపించకుండా వాళ్ళు అంతర్గతంగా తీసుకొచ్చారు. బయట ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రదర్శించారంటే మనం దాని మీద సెక్యూరిటీ సిబ్బందికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ బహిరంగంగానే కనిపిస్తుంది. మనకు కారు పైనే కనిపిస్తున్నటువంటి ఆ యొక్క స్టిక్కర్స్ చూసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టోల్ గేట్ దాటి లోపలికి పంపించడాన్ని లోపలికి ఎలా పంపించారు అనేటువంటిది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద పూర్తి స్థాయిగా పోలీసులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారు ఎవరిది అనేటువంటిది, ఆ కారు నెంబర్ కారుకు ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి అసలు ఎందుకోసం వచ్చారు, వాళ్ళ మోటివ్ ఏందనేటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. టోల్ గేట్ వద్ద చూడనట్టు వదిలేసినట్టు మనకు ప్రధానంగా టోల్ సెక్యూరిటీ యొక్క వ్యవహారం కానీ అక్కడ చీఫ్ సెక్యూరిటీ వ్యవహారం మనకు కనిపిస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇప్పుడు ఆ కారు ఎవరిది, ఎందుకు అక్కడికి వచ్చింది, అధికారులు ఎవరిని చూసి ఆ స్టిక్కర్స్ మీద ఓం నమ శివాయ స్టిక్కర్స్ వేసి పంపించినట్లుగా మనకు కనిపిస్తుంది. మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు క్లియర్గా. అక్కడ ఆ కార్కి ఫ్రంట్లో అలాగే వెనక మొత్తం అంతా కూడా యేసు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టిక్కర్స్ మీద వీళ్ళు ఓం నమ శివాయ స్టిక్కర్స్, శివుడి స్టిక్కర్స్ వేసి పంపిస్తున్నారు. కానీ లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏదో సమాధానం అక్కడ చెప్తున్నారు. పిసిఆర్, డూ వీ హ్యావ్ సౌండ్ ఫర్ దట్ వీడియో? సౌండ్ ఉందా ఆ వీడియోకి? ఒకసారి ఉంటే విందామా? చూడు ఏం లేవు. అక్కడ ఇంకా లోపల ఏమైనా ఉన్నాయేమో చూడు అంటూ అధికారులు అడగడం, అక్కడ అతను ఏమి లేవులే అని చెప్పడం, ఉన్నటువంటి స్టిక్కర్స్ అన్ని కవర్ చేస్తూ ఈ ఓం నమ శివాయ స్టిక్కర్స్ వేయడం. ఫ్రంట్లో బానెట్ మీద చూస్తున్నాం, గ్లాస్ పైన మనం చూస్తున్నాం, అలాగే వెనక పక్క మొత్తం అంతా కూడా స్టిక్కర్స్ వేసేశారు, పంపించేశారు. కానీ ఎందుకు వచ్చారు? వాళ్లే దర్శనం కోసం వచ్చారా, ఎవరినైనా తీసుకొచ్చారా? మరి అధికారులు దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. అలా రాకూడదన్న విషయం కనీసం వచ్చే వాళ్ళకి తెలియదా? ఎంత బయట ఎన్ని సమస్యలు అవుతున్నాయో వాళ్ళకి తెలియదా? లేనిపోని సమస్యలు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? అధికారులైనా సరే మరి ఈ విషయంలో సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. అక్కడ ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ వదిలేశారు, కేవలం ఆ స్టిక్కర్స్ వేసి వదిలేస్తే సరిపోతుందా, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, ఇవన్నీ ఖచ్చితంగా అధికారులు చెప్పాల్సిన అవసరం, రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఇలా వెళ్ళడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ముఖ్యమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గతంలో తిరుపతిలో ఇలాంటి పరిస్థితి చూసాం. తిరుపతిలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన పాంప్లెట్స్, లేకపోతే గోడల మీద పోస్టర్లు, ఇవన్నీ చూసాం. అప్పుడు ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. లేదంటే కొండ సమీపంలోనే ప్రచారాలు చేయడం కొంతమంది వచ్చి,
లేనిపోని సమస్యలు వీటన్నిటి వల్ల. అవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్టిక్కర్లు వేసుకొని టెంపుల్ కొండ మీదకి వెళ్ళేటప్పుడు, టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం అవి తీసేసి వెళ్ళడము, ముందే జాగ్రత్త పడడం ఉండాలి కదా. ఒకవేళ క్యాబ్ అయి ఉంటే, ఎవరినైనా డ్రాప్ చేయడానికి వెళ్తుంటే, అక్కడ టెంపుల్స్ దగ్గర అక్కడ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే, షాప్స్ నిర్వహించేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, లేదంటే చిన్న చిన్న పూలు అలాంటివి అమ్మేవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైనా సరే విశ్వాసం ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు విశ్వాసం లేదు, ఇఫ్ యు ఆర్ ఎ క్యాబ్ డ్రైవర్, కానీ కొండ మీదకి వెళ్ళేటప్పుడు లేనిపోయిన తలనొప్పులకు అవకాశం లేకుండా, లేనిపోయిన సమస్యలకు అవకాశం లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ విషయంలో అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇంకోసారి ఇలాంటివి జాగ్రత్తగా జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉంటే అలౌ చేయకూడదు. తీరా అలాగే కొండ మీదకి వెళ్తే చూసుకోకుండా ఇంకెవరైనా భక్తులు చూస్తే ఎంత పెద్ద సమస్య అవుతుంది, ఎన్ని రకాల గొడవలు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చిన్న చిన్న విషయాలే. ఆల్రెడీ సిచ్యువేషన్స్ చాలా వల్నరబుల్గా ఉన్నాయి, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ చిన్న అవకాశానికి తావు ఇవ్వకూడదు. సో అధికారులు ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం స్టిక్కర్స్ వేసి పంపించడం కాదు, అసలు అలాంటివి ఉన్నప్పుడు రానివద్దు. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వనమా 76 దేవుడు బాగానే ఉన్నారు, వీళ్ళ బట్టలు చించుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అంటే దేవుడు వచ్చి చెప్తారా? దేవుడే రావాలా ఇలాంటివి చెప్పాలంటే? వెళ్ళే వాళ్ళకి లేదంటే చూస్తున్న వాళ్ళకి ఉండాలి కదా, ఇట్స్ బేసిక్ సెన్స్ కదా, చాలా స్ట్రాంగ్ బిలీఫ్స్ కదా ఇవన్నీ. ఆల్రెడీ సిచ్యువేషన్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఉండాలని తెలియదా? ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ సెన్స్ కదా. మరొకరు కామెంట్ చేస్తున్నారు, మొత్తే ప్రతాప్ కామెంట్ చేస్తున్నారు, మీకు కావాల్సింది ఇదే కదా, ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు? సమస్య వచ్చినప్పుడు ఇలా ఏం చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కదా. ఇలాంటి విష ప్రచారం, లేకపోతే ఎవరో ఒకరి మీద ఈ నెపాలు నెట్టే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం, లేదంటే కొంతమందిని కాపాడే ప్రయత్నాలు, ఇలాంటివి తప్పు. సెన్సిబుల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎస్పెషలీ మా మీద ఉంటుంది. మేము చెప్తాం, అవి మీకు అర్థం చేసుకునే స్థాయి లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ నోట్ కదా. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప వదిలేయాలా? ఎవరిని తప్పుపట్టాలి ఇక్కడ మరి? అఫ్కోర్స్ అధికారులు కొంతవరకు చర్యలు తీసుకున్నారు, బట్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్తున్నాం. అలాగే వచ్చేవాళ్ళు మెయిన్ అధికారుల కంటే కూడా అసలు ఆ కారు తీసుకొచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి తెలియదా? టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం, సహజంగా విశ్వాసం ఉన్నవాళ్లే కదా వెళ్ళాలి, ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళే కదా వెళ్తారు. ఎవరైనా అన్యమత స్టిక్కర్లు వేసుకొని అన్యమత ప్రచారం లాగా అనిపించేలా అక్కడ భక్తులకి వాళ్ళ విశ్వాసాలు దెబ్బతినేలాగానో ఇలాంటివి చేస్తే ఎక్కువ ఎన్ని తలనొప్పులు అవుతాయి. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ప్రాక్టీస్లు వాళ్ళవి. కానీ ఇతరుల నమ్మకాలని దెబ్బతీసేలాగానో, ఇతరుల విశ్వాసాలని దెబ్బతీసేలాగానో, ప్రొవోక్ చేసేలాగానో ఇలాంటివి చేయడం ఖచ్చితంగా తప్పే. జాగ్రత్తగా ఉండాలి. దీనికేం పెద్దగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకే ఇలా ఉంటుందనేం లేదు, లేకపోతే దీని గురించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ సెన్స్. బయట పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ దిస్. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.